95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మూడేళ్లలో 100 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి కరీంనగర్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జనగామ జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, జిల్లా అధ్యక్షులు దస్మంత్ రెడ్డి, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆందోళనలో ఉన్నారన్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పరిధిలోని రైతులు కోతలు లేని కరెంటు ఇవ్వాలంటూ సబ్ స్టేషన్ ను ముట్టడించి తాళం వేశారు. అంతకుముందు ఆయా గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యువగళం పేరుతో ప్రజల్లోకి వస్తున్న నారా లోకేష్ పాదయాత్రతో జగన్ రెడ్డిలో వణుకు మొదలైందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. నారా లోకేష్ పాదయాత్ర కనుక పూర్తయితే వైనాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి నినాదం జీరో అయ్యే పరిస్థితి కనబడుతుందన్నారు. ఏ విషయంలోనూ స్పష్టత లేకుండా పాదయాత్ర చేస్తున్న వ్యక్తిగా నారా లోకేష్ చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర ఎందుకో, ఆ యాత్ర లక్ష్యం ఏమిటో ఆయనకే తెలియనట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. శ్రీశైలం డ్యాం వద్ద తెలంగాణ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి 30 మందికి పైగా ప్రయాణికులతో మహబూబ్ నగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్యాం సమీపంలోని టర్నింగ్ వద్ద అదుపు తప్పి గోడను బలంగా ఢీకొంది. గోడకు ముందు ఇనుప రాడ్లను తగులుకొని బస్సు నిలిచిపోయింది. లేదంటే భారీగా ప్రాణ నష్టం సంభవించి ఉండేది. నగరంలోని మేడిపల్లిలో పేకట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఫిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ ఆఫీసులో బీఆర్ఎస్ నేతలు పేకాట ఆడుతున్నారు. మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ తో పాటు 6 కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థ నగర్ సమీపంలోని కొత్తూరు తండాలో బాణావతి యేసు అలియాస్ హిల్లే అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన లావూరి పోరియా అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనలో బాణావతి యేసు అలియాస్ హిల్లే అక్కడికక్కడే మృతి చెందాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీ, ఐపీ సర్జరీల సంఖ్య భారీగా పెరిగింది. 2021తో పోలిస్తే 2022లో సర్కారీ దవాఖానాలు మెరుగైన గణాంకాలు నమోదు చేశాయి. జాతిపిత మహాత్మా గాంధీ 75వ వర్ధంతి సందర్భంగా సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెల్లిగానిపల్లి క్యాంపులో సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలోని బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ నుండి వస్తున్న కలుషిత నీటిని త్రాగి వెల్దూరు గ్రామానికి చెందిన 60 గొర్రెలు మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెలను కంపెనీ ముందు వేసి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి, పోలీసులపై బూతులు మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడును తక్షణమే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరదయ్యపాలెం మండలం బత్తులవలంలోని ఏకం ఆలయంలో అమ్మ భగవాన్ దర్శనానికి నార్త్ ఇండియన్స్ పోటెత్తారు. దాదాపు 25,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. కడప జిల్లాకు కమల్ హాసన్ రావడంతో సందడి వాతావరణం నెలకొంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు గండెకోటలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ సందడి చేశారు. డైరెక్టర్ శంకర్ నిర్మిస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో 6 రోజుల పాటు కడప జిల్లాలో కొనసాగనుంది. కమల్ హాసన్ ను చూసేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈజీ లోన్ మరొకరి ప్రాణం తీసేసింది. అవును, లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలైపోయింది. లోన్ కింకర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు. విజయవాడలోని మరోసారి లోన్ యాప్ ఆగడాలు కలకలం రేపాయి. భవానీపురంలో బాధితుడు రాజేష్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తప్పు నాయకులది కాదు, ప్రజలది పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆలోచన మారాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అప్పుడే ఎన్నికలు నిబద్ధతగా నిలుస్తాయని ఏపీ పరిరక్షణ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నారు.